హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మా మమ్మీ వాళ్ళ స్కూల్కి వచ్చాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కదా, సో అక్కడ స్కూల్ టాప్ చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా మా మమ్మీ వాళ్ళ బ్యాచ్ అందరూ కలిపి స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో అందుకని వచ్చాం. వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కోసం అని వెళ్తే మా మమ్మీ ఏమో వాళ్ళ స్కూల్ టూర్ చేయించింది నాతో. సో అప్పటికి ఇప్పటికి స్కూల్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ చిన్న స్కూల్స్లోనే ఉండింది, కానీ ఇప్పుడు లైక్ మీరు చాలా స్పెండ్ చేస్తున్నారు అని చెప్పి అండ్ దెన్ వాళ్ళు 10th క్లాస్ క్లాస్ రూమ్ లోపలికి తీసుకెళ్ళి షీ వాజ్ గెట్టింగ్ బ్యాక్ ఆల్ హర్ మెమరీస్ అనమాట. సో ఇది వాళ్ళ 10th క్లాస్ రూమ్ అంట, చూపిస్తుంది నాకు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్కూల్లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది. యూ కెన్ ఓన్లీ సీ దీస్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్, బట్ నౌ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. వీ ఆల్ నో బికాస్ ఆఫ్ హోమ్ దిస్ హ్యాపెండ్ కూడా. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ దాట్. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ పడిందంట. ఇదే క్లాస్ రూమ్లో రాసిందంట ఎగ్జామ్, అది చూపిస్తుంది నాకు. ఇది ప్లే గ్రౌండా? ఆడుకుంటారా అసలు? మీరు అప్పుడు ఆడుకున్నారా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చిన్నగా ఉండేది పెద్దగా కట్టారు. అక్కడైతే పాము పుట్టింది గైస్. ఈ పాము పుట్ట అయితే 30-40 years బ్యాక్ నుంచి ఉందంట, మా మమ్మీ వాళ్ళు చదువుకునే దానికన్నా ముందు నుంచి. సో దీన్ని అయితే సేవ్ చేస్తున్నారు అప్పటి నుంచి. సో నైస్ కదా. చదువుకున్నప్పటి నుంచి ఉందా? హర్మయ్య వాళ్ళు అందరు చదువుకున్నప్పటి నుంచి. వాళ్ళందరూ చదువుకున్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు పెద్దదైంది, చెట్టు కూడా వచ్చిన వల్ల చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు కూడా ఉంది చెట్టు, ఎంత బాగుంది చూసావా? మీరు ఇలా సైకిల్ చేసుకొచ్చేవారా? మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. సైకిల్ లేదా మీకు? సైకిల్ ఉంది, సైకిల్ ఎక్కి ఎంజాయ్ చేయడానికి ఉండదని హర్మయ్యాల సైకిల్, సాయిరామ్ సైకిల్ ఎక్కొచ్చేవారు. అవసరమైతే వాళ్ళు సైకిల్ ఎక్కేవాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా సైకిల్ దిగి మాత్రం నడుచుకొచ్చేవారు. ఈ స్కూల్కి వచ్చాక మా మమ్మీ మెమరీస్ ఏమో తెలియదు, కానీ నా స్కూల్ మెమరీస్ అయితే చాలా హార్డ్గా హిట్ అయ్యాయి. ఇండిపెండెన్స్ డే అంటే ఆ రోజు హాలిడే లాగా హాఫ్ డే స్కూల్కి వెళ్ళి వైట్ యూనిఫామ్లో ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యాక ఒక లడ్డు తీసుకుని అడ్మినిస్ట్రేటర్ రూము, టీచర్స్ రూము అన్ని తాటాకి. మేము వచ్చిన తర్వాత సన్నగా ఇంక మేము బయటికి వెళ్ళిపోతున్నాం. ఈ బిల్డింగ్ అన్ని స్టార్ట్ చేశారు. ఇదిగో ఈ ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ అయితే బండారు వేణు గారు అబ్బాయి నాని గారు కట్టారు. నాకు చెప్తున్నాం, అలాగే అర్థమైందా? ఎవరో ఒకరు దాతలు ఎదరకొచ్చి ఆ ప్రభుత్వం గ్రాంట్లో కొంత ఫండ్ సరే వేసుకొని ఆ రకంగా డెవలప్ చేశారు ఇదంతా. సో ఆ తాతయ్య గారు చెప్పినట్టు ఎంత గవర్నమెంట్ సపోర్ట్ చేసినా, గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, క్లాస్ రూమ్ సెటప్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇదంతా ఇంపార్టెంట్, కానీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా మా మమ్మీ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి స్కాలర్షిప్ ఇచ్చారనమాట ఫస్ట్ 3 వచ్చిన స్టూడెంట్స్కి. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అదర్ స్టూడెంట్స్ కూడా ఇన్స్పిరేషన్లా తీసుకుని వాళ్ళు కూడా చదువుతారని చెప్పి. మోస్ట్ ఆఫ్ ది బ్యాచ్ మెంబర్స్ రాలేదు, ఇది వాళ్ళ గ్రూప్ ఫోటో. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్ డేస్ని చాలా మిస్ అవుతారు. అండ్ దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇలా స్కూల్కి వెళ్తే కనుక. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.